నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మహాదేవుని యొక్క కృపను బట్టి 8వ నెలలో 2వ ఆదివారానికి మనం అందరము సంతోషంగా వచ్చేసాము. వచ్చినటువంటి మనము ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో గడుపుతూ చక్కటి పాటలు ద్వారా దేవుని స్తుతించగలిగాము, మహిమపరచగలిగాము. ఆ ధన్యతను ఈ ఆదివారము మనస్ఫూర్తిగా పాటలో ఏకీభవించినటువంటి బిడ్డలకి దేవుడు అనుగ్రహించడం సంతోషించదగ్గ విషయం. అలానే మరి దేవుని సన్నిధిలో వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉంటూ ఉన్నాము. వాక్యం యొక్క ప్రాధాన్యత మన జీవితాలకి, ముఖ్యంగా ఆత్మీయ జీవితాలకి ఎంతో ప్రభావితంగా, ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంది కనుక అటు వాక్యాన్ని ఏమాత్రము నిర్లక్ష్యం చేయకుండా మన మనస్సులను, హృదయములను దేవుని సన్నిధిలో నిమగ్నమై ఉంచి మనస్ఫూర్తిగా దేవుని మీద మనం ఆధారపడి దేవుని మాటలను నేర్చుకోవడానికి ఒక మంచి మనసు కలిగి మనం ఉన్నాము. అందుని బట్టి దైవ సన్నిధికి వచ్చినటువంటి మా బిడ్డలందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, గత వారం ఒక అంశాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఏంటి గత వారం మనం నేర్చుకున్న అంశం ఏంటి అని ఆలోచిస్తే, హెచ్చించుకుంటువా లేక దేవుని చేత హెచ్చింపబడుతువా? ఈ పాఠాన్ని మనం ఆలోచిస్తూ దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడుతూ ఉన్నాం. గత వారం మొదటి భాగాన్ని మనం నేర్చుకోవటం జరిగింది. దేవుని చిత్తాన్ని బట్టి ఈరోజు అదే పాఠాన్ని 2వ భాగాన్ని మనం నేర్చుకుని ఆధ్యాత్మికంగా బలపరచబడి దేవుని చేత హెచ్చింపబడ్డానికి మనముగా దేవుని సన్నిధిలో ఒక మంచి సిద్ధపాటు కలిగి ఉండాలి అనేటువంటిది ఒక సేవకుడిగా నా ఉద్దేశం. కాబట్టి మంచి మాటలు, దేవుని మాటలు అన్నీ మంచి మాటలు. మంచి మాట మనల్ని బాగు చేసే విధంగా ఉంటుంది అనే సంగతిని మనం మర్చిపోకూడదు. సర్వసాధారణంగా ఈ లోకంలో కోటాను కోట్ల జీవరాశులు ఉంటూ ఉన్నాయని, అందులో ఒక్కొక్క విధానాన్ని ఒక్కొక్క ప్రపంచమని, ఉదాహరణకు జంతువులుంటే రకరకాల జాతులు ఉన్నాయి. ఈ జంతువులన్నిటిని కలిపి జంతువు ప్రపంచమని, పక్షులన్నిటిని కలిపి పక్షుల ప్రపంచమని, అదే కోణంలో మనుషులందరినీ కలిపి మానవ ప్రపంచమని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే దేనికి లేనటువంటి ఒక కోరిక లేకపోతే ఒక ఆశ, అది విపరీతమైనటువంటి ఆశ ఏదైతే మానవ ప్రపంచానికి ఉంది అని అంటే, నేను హెచ్చింపబడాలి అనేటువంటి కోరిక జంతు ప్రపంచానికి లేదు, పక్షుల ప్రపంచానికి లేదు, చేపల ప్రపంచానికి లేదు. మానవుడికి మాత్రమే నేను, నా కుటుంబము, నా పిల్లలు హెచ్చింపబడాలి అంటే అభివృద్ధి చెందాలి అనేటువంటి విపరీతమైనటువంటి కోరిక వలన అవసరమైతే వారిని దేవుణ్ణి కూడా దాటిపోయి హెచ్చింపబడాలనేటువంటి మైకములో ఉన్నారు అనేటువంటి విషయాన్ని గత వారం మనం నేర్చుకున్నాం. ఇది మైకం అంటారండి. మైకం అంటే ఏమి కనబడదు. ఇంకా వారు ఏం చేస్తున్నారో అనే సంగతిని కూడా, వారు ఏం మాట్లాడుతున్నారో అనే విషయాన్ని కూడా గ్రహించలేనటువంటి స్థితి.
హెచ్చింపబడాలి అనేటువంటి విపరీత కోరిక ఏదైతే ఉందో అది మనుషుల ప్రపంచానికి మాత్రమే విపరీతంగా ఉందని, అది ఎంతగా అంటే వాక్యాన్ని దాటి, దేవుని సన్నిధానాన్ని దాటి, దేవుణ్ణే దాటి అంత హెచ్చింపబడాలనేటువంటి ఆలోచనతో ఊపిరి చలపకుండా పరిగెడుతున్నటువంటి మనుషులు మానవ ప్రపంచంలో ఉన్నారు అనే సంగతిని గత వారం మీకు జ్ఞాపకం చేశాను. ఒక మనిషి హెచ్చింపబడాలనేటువంటి కోరిక తప్పండి అని అడగొచ్చు ఎవరైనా. తప్పే కాదు. అయితే దేవుణ్ణి కలిగి హెచ్చింపబడాలి, దేవునితోనే ఇది సాధ్యం గనక ఆ సాధ్యాన్ని మనం రుజువుపరుచుకోవాలనేటువంటి ఆలోచన మనం నిత్యము జ్ఞప్తికలో ఉండాలి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు అని రాయబడి ఉంది. అక్కడ దేవుడు ఖచ్చితంగా ఒక వ్యక్తిని హెచ్చిస్తాడు, కానీ హెచ్చించడానికి సమయం ఒకటి ఉంది. నిన్ను దేవుడు హెచ్చించే సమయం ఒకటి ఉంది. ఆ సమయం వచ్చే వరకు మనం దేవుని బలిష్టమైనటువంటి రెక్కల క్రింద లేక చేతుల కింద దీన మనసుకులై ఉండాలి. హెచ్చింపబడాలనేటువంటి కోరిక అప్పుడు ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు అనేటువంటి వాక్యం అక్కడ మనకి తెలియజేస్తాం. ప్రియులారా, గత వారం మనం నేర్చుకున్నట్లుగా ఒక వ్యక్తి హెచ్చింపబడాలంటే ఏం చేయాలో దేవుడు గ్రంథంలో రాయించాడు. మానవ ప్రయత్నాలు, మానవ ఆలోచనలతో అయితే మనిషి హెచ్చింపబడలేడు. కానీ ఒక వ్యక్తి తన పనిలో, తన ప్రయత్నాల్లో, తన ఉద్దేశాల్లో, తన ఆలోచనలో హెచ్చింపబడాలి, అభివృద్ధి చెందాలి అనేటువంటి కోరిక నెరవేర్చబడాలంటే ఇగో ఇలాగు మాత్రమే చేస్తే మీరు ఖచ్చితంగా హెచ్చింపబడతారు అని దేవుడు తన గ్రంథంలో చెప్పాడు. ఆ సంగతి ద్వితీయోపదేశకాండంలో మనం చదువుకున్నాము. గత వారం మొదటి భాగంలో దేవుడు హెచ్చించేవాడుగా ఉన్నాడు. అవసరమైతే ఒక వ్యక్తిని తగ్గిస్తాడు ఆయన, అవసరమైతే ఒక వ్యక్తిని హెచ్చిస్తాడు ఆయన. అంటే హెచ్చించే అధికారము, తగ్గించే అధికారం దేవుని చేతిలో మాత్రమే ఉంది, మానవుల చేతిలో ఏమీ లేదు అనే సంగతిని మన బండగా గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, దేవుణ్ణి కాకుండా, దేవుని ప్రమేయం లేకుండా దేవుని మీదే హెచ్చింపబడాలనుకునేటువంటి మనుషులు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నారు. దేవుని యొక్క హస్తబలం తోడు లేకుండా, దేవుని కటాక్షము లేకుండా నేను హెచ్చింపబడతాను, దేవుని సహాయం లేకుండా నేను ఎలాగ హెచ్చింపబడతానో చూడండి అని ప్రయత్నాలు చేసి విఫలం అయిపోయి ఈ లోకంలో చరిత్రలో నిలిచిపోయారు. దేవుని కంటే ఎక్కువగా, దేవుడు లేకుండా ఎక్కువగా దేవుని స్థానాన్ని కూడా అధిగమించి హెచ్చింపబడాలనేటువంటి కోరిక కలిగినటువంటి వారు ఎలా నాశనం అయిపోయారో, వారు, వారి కుటుంబాలు, వారి సంఘాలు, వారి యొక్క రాజ్యాలు ఎలాగ కుప్పకూలిపోయాయో అనే సంగతి గత వారము మొదటి భాగంలో మనం నేర్చుకోవటం జరిగింది. వాటిని అన్నిటిని మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయను. కానీ రెండవ భాగంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవుని చేత హెచ్చింపబడితే ఎలాగుంటాడో అనే సంగతిని, ఒక వ్యక్తి దేవుని చేత హెచ్చింపబడాలనుకునేటువంటి వ్యక్తి ఎలాంటి సత్ప్రవర్తన కలిగి ఉంటాడో అనే సంగతిని ఈ రెండవ భాగంలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయబోతూ ఉన్నాం. మొత్తానికి ఏ పాఠం నేర్చుకుంటున్నాం ఈరోజు మనం? హెచ్చించుకుంటువా లేక దేవుని చేత హెచ్చింపబడుదువా అనేటువంటి పాఠాన్ని మనం ఆలోచన చేయబోతా ఉన్నాం. ఇది ఎన్నో భాగం? రెండవ భాగం. ప్రియులారా, ఎవరైనా కానీ, ఏ దేశస్థుడైనా కానీ, ఏ భాష మాట్లాడేవాడైనా కానీ, భూమి మీద బ్రతికే నరుడైతే
ఆ వ్యక్తికి హెచ్చింపబడాలనేటువంటి కోరుకుంటే, తన కుటుంబం హెచ్చింపబడాలి, తన పిల్లలు హెచ్చింపబడాలనేటువంటి ఆలోచన ఉంటే, ఆ వ్యక్తి ఏమి కలిగి ఉండాలని చెప్పాడు? దీన మనసు కలిగి ఉండాలంటే తనంతలో తాను తగ్గించుకోవాలి. తగ్గించుకుని దేవుని కొరకు తపన కలిగి ఉండాలి. దేవుని వాక్యం కొరకు ఆరాటపడాలి అనే విషయాన్ని గతంలోనే మనం నేర్చుకోవటం జరిగింది. అందుకే దేవుడు ఏమన్నాడనంటే, మీరు హెచ్చింపబడాలనుకుంటున్నారా? ఓకే, మంచిదే. అయితే రండి, నేనే మిమ్మల్ని హెచ్చిస్తాను. నేను ఎక్కడుంటానో అక్కడికి వచ్చేసేయండి మీరంతా. నేను ఉండే స్థలం మీకు తెలుసు కదా, అడ్రస్ మీకు తెలుసు కదా, నేను ఎక్కడుంటానో మీకు అడ్రస్ తెలుసు కదా. ఎక్కడుంటాను? నా ఆలయంలో నేను ఉంటాను, నా ఇంట్లో నేను ఉంటాను. నా ఇల్లు దేవుని మందిరం కాబట్టి నా ఇంటికి వచ్చేసేయండి, నేను ఖచ్చితంగా మిమ్మల్ని హెచ్చిస్తాను అని దేవుడు ఒక చిన్న ఇంటిమేషన్ ఇచ్చాడు ముందుగానే. నా ఇంటికి వచ్చినటువంటి మిమ్ములను ఆహారం పెట్టి పోషిస్తాను. ఏ ఆహారం అనంటే ఆత్మ సంబంధమైన ఆహారం. ఈ లోకంలో ఎక్కడా దొరకదు, ఏ హోటల్లోనూ దొరకదు, ఏ హోటల్లోనూ దొరకదు, ఏ దేశంలోనూ దొరకదు. కేవలము దేవుని సన్నిధిలో మాత్రమే ఆత్మకి సంబంధించినటువంటి బలమైన పోషకాహారం నేను పెడతాను. ఈ ఆహారం కొరకు తపన కలిగి మీరు ఉండాలి. ఆరాటం మీకు కనబడాలి. దేవుని సన్నిధి అంటే ఆరాటం, దేవుని వాక్యం అంటే ఏమండి తపన మీకు ఉండాలి. ఇది దేవుని అర్థం చేసుకునేవారు, దేవుని వాక్యం పట్ల ప్రీతి కలిగినటువంటి వారిలోనే ఈ ఆరాటం, ఈ విధమైనటువంటి ఆసక్తి కనబడతాయి. నేను మీరు వచ్చేటప్పుడు ఎలాగొచ్చారని నేను చూడను, ఏ రంగు బట్టలు వేసుకున్నారో నేను చూడను, ఎలాంటి సొంటు కొట్టారో, ఎలాంటి పొగుటు రాశారో, ఈ వస్త్రాలు ఆభరణాలు నేను చూడను. నా పట్ల నీకు ఆరాటం, నా మీద, నా వాక్యం మీద మీకున్నటువంటి ఆసక్తిని, మీకున్న విశ్వాసాన్ని, మీకున్నటువంటి భక్తిని మాత్రమే నేను చూస్తాను. దానిని బట్టి తగిన సమయం అందు హెచ్చింపబడాలనేటువంటి కోరిక ఏదైతే ఉందో దాన్ని నిర్ధారణ చేసి నేను మిమ్మల్ని హెచ్చించడానికి సిద్ధపడతాను, మీ మీద ఇష్టం కలిగి అని దేవుడు ఆల్రెడీ ముందుగానే ఈ విషయాలన్నీ చెప్పేశాడు. నేనున్న స్థలానికి మీరు వచ్చేసి నా మాటలను శ్రద్ధగా మీరు ఏం చేయాలి? వినాలి. ఎందుకు వింటలేదండి? పుట్టినప్పటి నుండి వింటున్నామండి, ఊహ తెలిసినప్పటి నుండి దేవుని సన్నిధానానికి వెళ్తున్నామండి. ఊహ తెలిసినప్పటి నుండి ఎన్నో మాటలు విన్నామో. మీకంటే ముందు పెద్దగారి మాటలు ఎన్నో విన్నాం. మీ తరం వచ్చిన తర్వాత మీ మాటలు ఎన్నెన్నో వింటున్నాం. వింటాం ఏమన్నా మాకు కొత్త? మేము చాలా చాలా వింటూ ఉన్నాం అనేటువంటి ఆలోచన బహుశా చాలా మందికి ఉంటే ఉండొచ్చు. వింటాం గొప్ప కాదు, వినటం గొప్ప ఏం కాదు. నా మాటలు, నా సన్నిధానానికి వచ్చి నా మాటలు వినాలి, ఆ వినే విధానం కూడా శ్రద్ధగా వినాలి. ఓకే, బాగానే ఉంది, వింటున్నాం అని అంటున్నారు కదా. వింటే సరిపోదు, విన్న వాక్యాన్ని ఏం చేయాలి? దులిపేయకూడదు. దులిపేసేవారు అనుసరించలేరు, దులిపేసేవారు దాన్ని అనుభవించలేరు, దులిపేసేవారు దాని ప్రకారంగా నడవలేరు. మనము హెచ్చింపబడలేకపోవడానికి దులిపేసే వాక్యాన్ని, విన్న వాక్యాన్ని దులిపేసే బ్యాచ్లో ఒకవేళ మనం ఉన్నామో అనేటువంటి విషయాన్ని ఒక్కసారి ప్రారంభంలోనే ఒక ఆలోచన మీ మనసుకి తీసుకొస్తా ఉంది వాక్యం. జాగ్రత్తగా విందాం ఈ మాటలు. ఎవరి మాటలు ఇవి? దేవుని మాటలు. శ్రద్ధగా వినాలి. అయితే శ్రద్ధగా వింటున్నటువంటి దేవుని మాటలని వదిలేయకూడదు, మర్చిపోకూడదు, దులిపేయకూడదు. వాటిని ఏం చేయాలి? అనుసరించాలి, అనుభవించాలి, అనుసరించాలి. దాని ప్రకారంగా
మన జీవిత విధానాన్ని దాన్ని క్రమపద్దుకోవాలైతే నడుచుకోవాలి. రోజుకొకలాగా మనం ఉండకూడదు. వాక్యం విషయంలో, దేవుని సన్నిధానం విషయంలో, పరిచర్య విషయంలో రోజుకొకలాగా. మూడ్ బాగుంటే ఒకలాగా, మూడ్ బాగోకపోతే ఒకలాగా కొంతమంది ఉంటారు. అలాగ మనం ఉండకూడదు. ఎందుకంటే మనం దేవుని పిల్లలం, ముద్రింపబడ్డాం. అన్ని కాలాల్లోనూ ఒక్కసారి దేవుని కమిట్ అయితే, ఒకసారి వాక్యాన్ని కమిట్ అయితే ఆ పద్ధతిని మనం మార్చుకోకూడదు. ఇంకా అవసరమైతే దాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఒక వ్యక్తి హెచ్చింపబడ్డానికి దేవుని వాక్యాన్ని వినటం, దేవుని సన్నిధానానికి రావటం, ఆ వాక్య ప్రకారము జీవించటం అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసాం. అలానే పరిశుద్ధ గ్రంథంలో చిన్న ప్రాయం నుండి దేవుడి పట్ల పిచ్చి కలిగి, వాక్యం పట్ల విపరీతమైనటువంటి ఆసక్తి కలిగి, వాటిని అనుసరించడంలో పోటీ పడినటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు బైబిల్లో. ఆ వాక్యాన్ని అమలుపరచడంలో, తన జీవితంలో, తన కుటుంబ పరంగా అవలంబించడంలో, అనుసరించడంలో పోటీ పడినటువంటి భక్తులు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు. అందుకే భూతద్దం పెట్టి ఇలాగ ఒక్కొక్కరిని చూసిన కనబడనటువంటి అంత లోతెత్తు స్థానంలో, అంటే చాలా కింద స్థానంలో ఇలా చూసినా కనబడనంత అంత లోతులో ఉన్నటువంటి భక్తులు కూడా అద్భుతమైన రీతిలో ఉన్నతమైనటువంటి స్థానానికి వారు ఎదిగారు. కారణం ఏంటో తెలుసా? దేవుని మీద, వాక్యం మీద, దేవుని పట్ల వారి తీర్మానాలు, దేవుని మీద వారికి ఉన్నటువంటి ఆశయాలు నెరవేర్చుకుంటూ వచ్చి, పరిస్థితులు ఎలాగున్నా కానీ దేవుడి మీద వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని ఏమాత్రమూ తగ్గించుకోలేదు. అందుకే భక్తులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెంది ఈరోజు మనకి ఏం చెప్తున్నారంటే, వారు నాకు నేనుగా హెచ్చించుకోలేదు. అర్థమవుతుందా మీకు? ఆ భక్తులు మనతో మాట్లాడుతున్నారు. నాకు నేనుగా హెచ్చించుకోలేదు, కానీ దేవుని చేత హెచ్చింపబడ్డాను. ఇదిగో దేవుని చేత నేను, నా కుటుంబం హెచ్చింపబడ్డాము అనడానికి నేనే ఒక ఉదాహరణని భక్తులు వారు భౌతిక సంబంధమైనటువంటి పరిస్థితిని, ఆత్మ సంబంధమైన పరిస్థితిని కళ్ళకి కట్టినట్టుగా చూపించి జీవించారు ఈ లోకంలో ఉంటున్నటువంటి పురాతన కాలం భక్తులు. ఒకసారి అందరిని మనం చెప్పుకోవడానికి సమయం సరిపోదు కనుక మచ్చుగా ఒకరినో ఇద్దరినో మనం చూసుకుని ఈ పాఠాన్ని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. మరి అందరూ సిద్ధమేనా? ఏమండి? వెరీ గుడ్. ఆదికాండము ఒకసారి అందరూ తెరవాలని ఆశపడతా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము అందరూ గ్రంథాలు తెరిస్తే మంచి మాటలు మనం చదువుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాం. ప్రియులారా, 39వ అధ్యాయం ఆదికాండము 39వ అధ్యాయం 39వ అధ్యాయానికి ముందు ఉన్నటువంటి చరిత్రను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుడు అబ్రహామును ఆశీర్వదించినటువంటి సందర్భం మనకు తెలుసు. అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం యొక్క ఫలమే ఇస్సాకు అని మనకు అర్థమైంది. సంతానపరంగా ఇస్సాకు కూడా అదే వాగ్దానం కంటిన్యూ చేశాడు. ఇస్సాకు దేవుడు సంతానపరంగా 2 కుమారులను ఇస్తే అందులో ఒక ఆయన యాకోబుగా దేవుడు ఆశీర్వదించబడిన సందర్భం. యాకోబుని సంతానపరంగా ఆశీర్వదిస్తే 12 మంది మగపిల్లలు పుట్టడం, ఇదంతా మనకి తెలిసినటువంటి చరిత్ర. యాకోబు అప్పటికే ఆస్తిపరుడు, విపరీతమైనటువంటి మందలు కలిగినటువంటి వాడు. పశువుల యొక్క మందలు కలిగి ధనవంతుడిగా అతను వర్ధిల్లాడు.
కుమారులు ప్రియులారా పశువులను మేపుతా ఉన్నారు. ఆయా ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి, చిన్న కుమారుడైతే తండ్రి యొద్దే ఉండేవాడు. ఆయన పేరు యేసోబు అనే సంగతి మనకు తెలుసు. యేసోబు గారికి దేవుడు ఒక అద్భుతమైనటువంటి వరాన్ని ఇచ్చాడనే సంగతి కూడా మనకు తెలుసు. అదేంటనంటే భవిష్యత్తులో జరగబోతున్నటువంటి సంఘటనలను ఆయన కల రూపంలో ముందుగానే చూసేవాడు, ముందుగానే గ్రహించేవాడు. స్వప్న రూపంలో కలలో ద్వారా ఆ విషయాన్ని ముందుగానే కని చూచి చెప్పేవాడు. ఆ సంగతులు వాళ్ళ మమ్మీతో చెప్పేవాడు. వాళ్ళ మమ్మీ చాలా సంతోషించేది. వాళ్ళ నాన్నగారితో చెప్పేవాడు. వాళ్ళ నాన్నగారు ఒకటి చాలా సంతోషించేవారు. అలాగే తన అన్నలతో కూడా చెప్పేవాడు అదే కళల్ని. కానీ వారు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఆ కళలు కూడా ఎలాగుండేయనంటే, భవిష్యత్తులో నేను పెద్ద చాలా ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళిపోతాను, నేనే మీకు అందరికీ భోజనం పెడతాను, నేను లేకపోతే మీకు తికానా లేదో అన్నట్టుగా కళలు ఉండేవి. ఈ విషయాలన్నీ జీర్ణించుకోలేక పగబట్టడం, తమ్ముడి మీద అసూయ పెంచుకోవటం, మొత్తానికి ఏదో రకంగా హతమార్చాలనేటువంటి తీవ్రమైనటువంటి చెడ్డ కోరికతో తమ్ముడి మీద ఒకరోజుకి పగ ప్రతీకారాన్ని పెంచేసుకున్నారు. ఒకానొక దినాన్ని అన్నల యొక్క సమాచారాన్ని తెలుసుకోవడానికి, క్షేమయోగాన్ని తెలుసుకోవడానికి తండ్రి ఆజ్ఞాపిస్తే యేసోబు వచ్చాడు. వారందరినీ బాగానే పరామర్శించాడు. ఆ పొలంలో, అరణ్యంలో అక్కడ ఒక కళ చెప్పేసరికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది అన్నలకి. వీడు ఇలాగ ఉండేస్తే మనకి 30 ఉన్నాడు, ఈయన ఏదో రాక చంపేద్దామని చెప్పేసి ప్లాన్ వేసుకొని మొత్తానికి పెద్ద గోతులో దింపేశారు. పెద్ద నుయ్య ఒక గోతులో యేసోబుని దింపేసినట్టుగా మనం చూసాం. ఈ లోపల రూబేను కానీ, పెద్దన్న, అలాగే యోధా కానీ అన్నలు ఆయన చంపేస్తే మనకేమొస్తుంది అని చెప్పేసి ఐగుప్తు నుండి ఎవరో వర్తకులు వస్తుంటే వారికి అమ్మేసినటువంటి చరిత్ర ఇదంతా మనకు తెలుసు. అయితే ఇక్కడ విషయాన్ని ఇదంతా తూకి అలా జనరల్గా మీ మనసులో పెడుతూ ఉన్నాను. ఐగుప్తులో ఒక అధికారికి యేసోబు అమ్మబడ్డాడు, దాసుడిగా అమ్మబడ్డాడు. యేసోబు గారికి ఉంటున్నటువంటి అద్భుతమైనటువంటి లక్షణం ఏంటనంటే, ఎన్ని పరిస్థితులున్నా, ఎలాంటి పరిస్థితులు తనకు ఎదురొచ్చినా దేవుని మర్చేవాడు కాదు, ప్రార్థన మర్చేవాడు కాదు. తన చిన్నప్పటి నుండి తల్లి తండ్రి చెప్తున్నటువంటి ఆ మాటలను, దేవుని మాటలను నెవరు వేసుకునేవాడు. దేవుని నామాన్ని స్మరించేవాడు. ఏ దశలో ఉన్నా కానీ, బహుశా అతను ఉన్నటువంటి సిచ్యువేషన్లో, అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి చాలా అద్భుతమైనటువంటి భక్తి కలిగినటువంటి వ్యక్తిగా, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా, దేవుడి నామస్మరణాన్ని చేసే వ్యక్తిగా యేసోబు ఉండటం నిజంగా చాలా గొప్ప అద్భుతమైనటువంటి సంగతిని. ఇప్పుడు పూర్వకాలం చరిత్ర ఇది, పాత నిబంధనలో పితరుల కాలానికి సంబంధించిన చరిత్ర. అంటే ఆనాటి కాలంలోనే ఇంత భక్తి విశ్వాసాన్ని కలిగినటువంటి వ్యక్తి. రోజులో మరి ఎన్నిసార్లు దేవుని నామాన్ని జపించేవాడో, దేవుని జ్ఞాపకం చేసుకునేవాడో మనకు తెలియదు. కానీ మొత్తానికి దేవుడు లేకుండా ఉండలేకపోయేవాడు. ఎవరు? యేసోబు. ప్రియులారా, తండ్రి లేకపోయినా, తల్లి లేకపోయినా, సొంత ఊరు నుండి దూరమైనా, అన్నదమ్ములు లేకపోయినా ఉండగలిగాడేమో కానీ, వారిని జ్ఞాపకం చేసుకోకుండా ఉండగలిగాడేమో కానీ, ఆహారం లేకుండా, వస్త్రాలు లేకుండా ఉండగలిగాడేమో కానీ, దేవుడు లేకుండా ఉండలేకపోయాడు యేసోబు అనేటువంటి భక్తుడు. చాలా గొప్ప సంగతి. అలాంటి భక్తి కలిగినటువంటి ఒక యవనస్తుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఒక అధికారికి అమ్మబడితే ఆ ఇంట్లో పనిచేస్తున్నాడు, పాలేరుగా, లేకపోతే దాసుడిగా పనిచేస్తా ఉన్నాడు. ఏటి నాకు ఈ కర్మేటి, నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి బాధపడలేదు. ఆ టైంలో కూడా దేవుడిని ఎరిగిన వాడుగా ఇతను ఉన్నాడు.
దేవుణ్ణి మర్చిపోనందుకు, దేవుణ్ణి స్మరిస్తున్నందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా? 39వ అధ్యాయము ఆదికాండము 2వ వచనంలో యెహోవా యోసేపుకు తోడై ఉండెను అనే మాట. దేవుడు యోసేపుకు తోడై ఉండెను. అన్ని వేళలా, అన్ని పరిస్థితుల్లో దేవుడు యోసేపుకు తోడై ఉండెను అనే మాట. బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం తరచు చదువుకుంటూ ఉంటాం. మనము దేవుణ్ణి తునీకరిస్తే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని తునీకరిస్తాడు. తునీకరించడం అంటే విడిచిపెట్టడం. మనం కానీ, మన పిల్లలు కానీ, మన కుటుంబం కానీ దేవుని విడిచిపెట్టేసాం అనుకోండి, దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? విడిచిపెట్టేస్తాడు. ఇంక ఇందులో పెద్ద లాజిక్ ఏం లేదండి. దేవుని విడిచిపెట్టేస్తే దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు. అంటే ఆత్మీయంగా దూరం అయిపోతాం. బ్రతుకైతే ఏదో అలాగ బతికేస్తాం, కుక్క బతుకో పంది బతుకో ఏదో బతికేస్తాం, కానీ బ్రతకటంలో లోటు ఉండదు. ఆ బతికేదో బతికేసి టక్కం చచ్చిపోయి దినం చేయించేసుకుని గోడెక్కేస్తాం. అది పెద్ద విచిత్రమైన బతుకు కాదు. కానీ దేవుడు దూరం అయిపోతే అది ఇంకా కొన్ని కోట్ల 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 సంవత్సరాలు భయంకరమైనటువంటి నరకాగ్నిలో బ్రతకవలసి వస్తుంది. ఏడిపే కూడనమాట. కూడంటే ఏమో కాకేసి బెటర్. అలాంటి భయంకరమైన పరిస్థితి రాకుండానే బ్రతికుండగానే దేవుని తునీకరించకుండా ఉండాలి. దేవుడు తోడై ఉన్నాడు. ఎవరికి? యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడని చదువుకున్నాం. దేవుడు తోడై ఉన్నాడు అని అంటే ఇప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేశాడా యోసేపు గారు? విడిచిపెట్టలేదు. దేవుని విడిచిపెట్టలేదు కాబట్టి దేవుడు కూడా యోసేపుని విడిచిపెట్టకుండా తోడుగా ఉంటున్నాడండి. పరదేశంలో ఓ బానిసత్వం బ్రతుకుతూ ఉంటున్నటువంటి యోసేపు దేవుని విడిచిపెట్టలేదు, దేవుడు యోసేపుని కూడా విడిచిపెట్టలేదు. చాలా బాగుంది, చాలా బాగుందండి. అతడు చూడండి, గనుక దేవుడు యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచూ ఉన్నాడట. వర్ధిల్లటం అంటే హెచ్చింపబడుతున్నాడు అని అర్థం. వర్ధిల్లుచూ ఉన్నాడని అంటే వర్ధిల్లుతున్నాడు. ఒక బానిస, ఒక దాసుడు వర్ధిల్లటం అనేటువంటిది చాలా ఆలోచించదగ్గ విషయం అండి. ఇది చాలా ఆలోచించదగ్గ విషయం. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే 3వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉండిననియు, యోసేపుకి దేవుడు తోడే ఉన్నాడని మనకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందని అంటే అతడు చేసినదంతయు, ఏమండి, అతను ఏదైతే చేస్తున్నాడో అతని చేతిలో యెహోవా సఫలం చేస్తున్నాడట. అంటే యోసేపు ఏం పని చేస్తున్నాడో ఆ పనిని ఆశీర్వాదం, తన ఆలోచన ఆశీర్వాదం, తన ఉద్దేశాన్ని ఆశీర్వాదకరంగా మలిచేస్తున్నాడు. సో పెద్దోళ్ళు మాట అంటారు చూసారా ప్రియులారా? పట్టుకున్నదల్లా బంగారం అవుతుందని అంటారు చూసారా? పట్టుకుంటే బంగారం అవుతుంది. అలాగా యోసేపు ఏ పని చేసినా ఏది ముట్టుకున్నా బంగారం అవుతున్నట్టుగా దేవుడు అంత గొప్పగా యోసేపుని దీవిస్తున్నాడు. ఒక బానిసగా వెళ్ళినటువంటి వ్యక్తి. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా గొప్ప సంగతి ఏంటనంటే, ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. యోసేపు మీద అతని యజమానుడికి కటాక్షం కలుగుతుందంట. రాయ్ ఇచ్చేయి, అచ్చేయి, సరిగా చేయకపోతే నేను కొట్టేస్తాను, అలా కొట్టేస్తాను, ఇలా చేస్తా అనే యజమానుడు గోరేగిరి అంటం లేదు. కటాక్షము కలిగి చాలా ప్రేమగా పిలవటం, టయానికి భోజనం పెట్టడం, టయానికి జీతం ఇవ్వటం, అన్నీ చాలా అద్భుతంగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే యోసేపు మీద కటాక్షం కలిగినట్టుగా చూస్తూ ఉన్నాం. అతని యొద్ద పరిచర్య చేసేవాడుగా ఉన్నాడు. అతను ఇంటి మీద విచారణకర్తగా యోసేపుని ఏం చేశాడంటే యజమానుడు హెచ్చించాడట. యోసేపుని హెచ్చించాడు విచారణకర్తగా. అంటే ఇంటికి ఒక అద్భుతమైనటువంటి గృహ అధిపతిగా దేవుడు యోసేపుని హెచ్చించినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యోసేపుని హెచ్చించినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం.
ఇంకా మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే చూడండి, ఇది మొదలుకుని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలుగును, సమస్తము మీద ఉండెను. మొత్తానికి యోసేపుని బట్టి యజమానుని ఇంటిని కూడా ఏం చేశాడంటే దేవుడు ఆశీర్వదించాడు. ఇంటి మీద ఆశీర్వాదం యోసేపుని బట్టి, పొలం మీద ఆశీర్వాదము యోసేపుని బట్టి. ఇంతకీ యోసేపు ఎవరిని కలిగి ఉన్నాడండి? దేవుని కలిగి ఉన్నాడండి. దేవుని కలిగి ఉన్నాడండి. దేవుని విడిచిపెట్టలేదండి. విపరీతమైనటువంటి విశ్వాసము, విపరీతమైనటువంటి దైవ ఆలోచన కలిగి యోసేపు ఉన్నాడండి. మొత్తానికి యోసేపు చాలా గొప్పగా ఆశీర్వదించబడినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సందర్భాన్ని ఎలా చదువుకుంటున్నప్పుడు యోసేపు ఏ స్థానం నుండి వచ్చాడో అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు ఏ స్థానం నుండి వచ్చాడు, తన ముగింపు ఆలోచన చేస్తే ఏ స్థానంలో ఆయన కూర్చున్నాడు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే 41వ అధ్యాయము ఆదికాండము 41వ అధ్యాయము 40వ వచనం చూడండి, ఎంత బాగుందో ప్రియులారా. నీవు ఐగుప్తు రాజు మాట్లాడుతున్నాడు, ఆయన పేరు ఫరో. ఐగుప్తు రాజు, ఐగుప్తు దేశానికి రాజుగారు యోసేపును పిలుచుకుని యోసేపుతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని పిలుస్తున్నాడో తెలుసా? నీవు నా ఇంటికి అధికారివై ఉండాలి, నా ప్రజలకు నీకు విధేయులై ఉంటారు. చూడండి, నా ఇంటికి నువ్వు అధికారివై ఉండాలి. ఎవరండి? ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? ఐగుప్తు దేశానికి రాజు. రాజుగారి ఇల్లు ఎలాగుంటుందండి? రాజుగారి ఇల్లు ఎలా ఉంటుందండి? రాజుగారి ఇంట్లో ఎంతమంది పనులు ఉంటారండి? రాజుగారి సంపద, ఆయన అధికారం, ఆయన పరిస్థితి ఎన్నో అవసరాలు అలా ఊహించుకోండి. యోసేపుని ఎక్కడో చెరసాలలో ఉంటున్నటువంటి యోసేపుని తీసుకుని వచ్చి, నా ఇంటి మీద నువ్వు అధికారివై ఉండాలి, అంత మాత్రమే కాదు, నా ప్రజలు ఎవరైతే ఉన్నారో ఐగుప్తు దేశంలో ఉంటున్నటువంటి నా ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ నీకు విధేయులై ఉంటారు. అంటే రాజును ఎందరైతే గౌరవిస్తారో వారందరూ ఇప్పుడు ఎవరిని కూడా గౌరవించాలి? యోసేపు గారిని గౌరవించాలి. రాజుగారికి ఎలాగైతే గౌరవిస్తున్నారో, రాజుగారిని ఎలాగైతే మర్యాద ఇస్తూ ఉన్నారో, అలానే యోసేపుని కూడా ప్రజలందరూ గౌరవించాలి, ప్రజలందరూ గౌరవించాలి అని చెప్పాడండి. ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే చూడండి, ఆ మాట ఎంత అద్భుతంగా ఉందో ప్రియ దేవుని బిడ్డలారా. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడిని యుందును ఐగుప్తు అని యోసేపుతో చెప్పు. కేవలం అలాగ రాజకోటలో ఉన్నటువంటి సింహాసనం ఏదైతే ఉందో దాని మీద మాత్రమే నేను కూర్చుంటాను, కానీ మిగతా అధికారం అంతా, ఆధిపత్యం అంతా నీదే అని చెప్తూ ఫరో దేశం అంతట మీద, యోసేపుని ఐగుప్తు దేశం అంతట మీద నిన్ను నియమించి ఉన్నాను, ఐగుప్తు దేశం అంతట మీద నేను నియమించి ఉన్నాను అని యోసేపుతో చెప్పాడు. ఫరో తన చేతుకున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతను మెడకు బంగారుపు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయండి అని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం మీద అతనిని అధిపతిగా, అధికారిగా నియమించాను అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. ఐగుప్తు దేశానికి రాజు అంతటి వాడయ్యాడండి. మీరు జాగ్రత్తగా విషయాన్ని ఆలోచన చేయాలి.
యోసేపు ప్రారంభ జీవితాన్ని మనం ఆలోచన చేస్తే అరణ్యములో గొర్రెలు మేపుతూ అన్నాల చేత హింసింపబడి గోతులో పడ్డాడు. గోతులో పడవేసేసారు ఆయన్ని. అంటే యోసేపు గత జీవితం గొయ్య. మీకేమైనా అర్థమవుతుందో లేదో? యోసేపు గత జీవితం గోతులో ఉండేవాడు. గోతులో ఉంటున్నటువంటి గొయ్యలో బావిలో ఉంటున్నటువంటి ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడ పెట్టాడు దేవుడు? ఐగుప్తు దేశపు అధికారిగా ప్రధానమంత్రిగా దేవుడు యోసేపుని హెచ్చించాడు. ప్రియులారా, మీకు అర్థమవుతుందో లేదో? దేవుని చేత హెచ్చింపబడితే పరిస్థితి ఇంత అద్భుతంగా ఉంటుందా? ఎస్, ఉంటుంది. మీరు మాట చెప్పండి గట్టిగా. ఇంతకీ యోసేపుని అంత విపరీతంగా హెచ్చించింది ఎవరో చెప్పండి? దేవుడు. ఇందులో అనుమానం ఏమీ లేదు. ఓసారి చెయ్యెత్తండి. దేవుడు కాదండి అన్నవాళ్ళు. ఏమండి? దేవుడు కాదండి అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉండరు. విషయం అర్థమవుతుంది కాబట్టి. అర్థం కాకపోతే ఒకవేళ ఎత్తితే ఎత్తొచ్చేమో కానీ విషయం అర్థమవుతుంది కాబట్టి ఎత్తరు. ఎందుకనంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది. దేవుని చేత హెచ్చింపబడినటువంటి యేసు, గోతులో ఉండే యోసేపు అద్భుతమైనటువంటి అధికారిగా దేవుడు నియమించబడ్డాడు. దేవుని చేత నియమించబడ్డాడు. గత వారంలో ప్రియులారా, వారికి వారుగా హెచ్చించుకొని కుప్పకూలిపోయినటువంటి వ్యక్తులను మనం చూసాం, కుటుంబాలను మనం చూసాం, రాజ్యాలను మనం చూసాం. కానీ యోసేపు దేవుని చేత హెచ్చింపబడి ఎంత అగ్రస్థానంలో ఉన్నాడో చూడండి. చాలా గొప్ప సంగతి. ఇంతకీ దేవుని చేత హెచ్చింపబడ్డానికి యోసేపు ఏం చేశాడు? యోసేపు ఏం చేశాడు చెప్పాలి. మీకు అర్థమైతే చెప్పాలి. యోసేపు ఏం చేశాడండి? దేవుని విడిచిపెట్టలేదు, దేవుని సన్నిధానాన్ని విడిచిపెట్టలేదు, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టలేదు, దేవుని పరిచర్య విడిచిపెట్టలేదు. విధేయత కలిగి ఉన్నాడు, విధేయత కలిగి ఉన్నాడు, విధేయత కలిగి ఉన్నాడు. దీన మనసు కలిగి ఉన్నాడు. దేవుని యొక్క బలిష్టమైనటువంటి శ్రేతి కింద ఆయన ఎలా ఉన్నాడట? దీన మనసుకుడై ఉన్నాడు. దేవుడు హెచ్చిస్తాడు. తగిన సమయమందు దేవుని యొక్క బలమైనటువంటి చేతి కింద దీన మనసుకులై ఉండాలి అనేటువంటి వాక్యం ఏదైతే ఉందో అది అక్షరాలుగా యోసేపు జీవితంలో నెరవేరినట్లుగా మనం ఆలోచన చేస్తా ఉన్నాం. గోతు నుండి సింహాసనం వరకు రావడానికి మధ్యలో ఎన్నో సంవత్సరాలు పట్టింది యోసేపు జీవితంలో. ఎన్నో సంవత్సరాలు. కానీ ఏ సంవత్సరం, ఏ నెల, ఏ వారం, ఏ రోజు దేవుని మీద కనీసం ఇంత కాకపోతే ఇంతైనా విశ్వాసం తగ్గలేదండి. దేవుని చేత హెచ్చింపబడ్డానికి యోసేపు గారు ఇది ఒక కారణం. దేవుని చేత హెచ్చింపబడ్డానికి వాక్యాన్ని అతను తోలనాడలేదండి. దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉన్నాడు. ఎందరో ఏదో అనుకున్నా నాకు అనవసరం, నాకు నా దేవుడు ఉంటే చాలు, దేవుని చేత నేను హెచ్చింపబడితే చాలు అనబడినటువంటి దృఢ విశ్వాసం కలిగి ఈ భక్తుడు ఉన్నాడు. చరిత్రలో ఐగుప్తు దేశాన్ని పరిపాలించే అంత గొప్ప రాజు తర్వాత రాజుగా వర్ధిల్లినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. అంత గొప్ప రాజు. మరొక సందర్భాన్ని మీకు పరిచయం చేస్తాను. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో 18వ వచనాన్ని చదువుకోవడానికి ముందు ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈ సందర్భము దావీదు గురించి చెప్పబడుతున్నటువంటి సందర్భం. అది ఎన్నోసార్లు దావీదు భక్తుడి గురించి మనం చదువుకున్నాము, నేర్చుకున్నాం. మంచిది. అయితే దావీదు గత బాల్య దశ నుండి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే తన కుటుంబ నైపథ్యం కానీ, తన జీవిత విధానం కానీ, ఎక్కడ ఎలాగా అనేటువంటి ఆలోచన మనం చేస్తే దావీదు అతను ఊహ వచ్చిన తర్వాత ఏ పనులు చేసేవాడండి? గొర్రెలు కాపరి. ఎందుకంటే వారికి గొర్రెలు ఉన్నాయి, గొర్రెలు కాసేవాడుగా అతను ఉన్నాడనే సంగతి. గొర్రెలు కాసేవాడు ఎక్కడ ఉంటాడండి? పొలాల్లోనే ఉంటాడండి, అరణ్యంలో ఉంటాడండి. చేతిలో డొంకును ఉంటుందండి, కొడవలు ఉంటుందండి.
ఇవన్నీ ఆ గొర్రెలకి మేతను అందించడం, కూయటం, జాగ్రత్తగా నడిపించడం ఇదే పనండి. వర్షం వచ్చినా భరించాలండి, ఎండ వచ్చినా భరించాలండి, తుప్పలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి. ఇదంతా భయంకరమైనటువంటి పరిస్థితి. అలాంటి ఒక కష్టజీవి అరణ్యంలో, పొలాలలో, తుప్పల్లో, గట్టుల్లో ఉండే వ్యక్తిగా దావీదు యొక్క జీవనం ప్రారంభం అలా కనబడుతుంది, మనకి కనబడుతుంది. కానీ దావీదుని ఎంత అద్భుతంగా దేవుడు హెచ్చించాడో ఆ సంగతి ఆయన అంచులంచులుగా ఇజ్రాయేలు ప్రజలకి రారాజుగా దేవుడు ఆశీర్వదించినటువంటి సందర్భం. రాజు అయిపోయాడు. ఇప్పుడు దావీదు రాజు అయిపోయాడు. అంతఃపురంలో చాలా సౌకర్యాన్ని అనుభవిస్తూ ఉన్నాడు, భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఎంతోమంది పనివారు ఉన్నారు, చల్లని మేడగదులు ఉన్నాయి, అలానే మంచి సదుపాయాలు ఉన్నాయి. అతనికి చాలా అద్భుతమైనటువంటి బలగం ఉంది, బందోబస్తు ఉంది, అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. అది కావలసిందల్లా అనుభవించే అంత సంపద ఉంది. అంత అద్భుతమైనటువంటి రాజుగా దావీదు వర్ధిల్లాడు. వర్ధిల్ల తర్వాత ఇతడు దేవుని సన్నిధానానికి వెళ్ళి, జనరల్గా రాజు అంతటి రాజు అయిపోయిన తర్వాత కొంతమందికి, అంటే కింద స్థాయి నుండి పైకి వెళ్ళిన తర్వాత చాలా మంది మర్చిపోతారు. ఎవరో కొంతమంది ఉంటారు మర్చిపోలేనటువంటి వారు. గత జీవితాన్ని, గత చరిత్రను ఇదంతా మర్చిపోయి ఇంకా ముడుకుల మీద నడుస్తుంటారు. ఇలాగా చాలా విచిత్రంగా ఉంటుందండి అలా నడక, వాళ్ళ మాటలు, వాళ్ళ వ్యవహారం. ఇంకా ఈవిడ ఆకాశాన్ని ఎలా చీల్చుకుని అప్పుడే వచ్చినట్టుగా వాళ్ళ మాటలు చూస్తుంటే మనకు విచిత్రం అనిపిస్తుంది. కానీ దావీదు నేర్పిస్తున్నాడు చూడండి ఒక విషయం. దావీదు చూడండి ఎంత అద్భుతంగా రాజు అయిపోయి అంతఃపురంలో సౌఖ్యాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ భక్తుడు దేవుని మందిరానికి వచ్చి మోకాళ్ళు వేసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. చూడండి 7వ వచనము 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి, ఎక్కడ ఇంటి దగ్గర కాదు, నేను మందిరానికి వెళ్ళటం ఏంటి, అవసరమైతే దేవుణ్ణి ఎక్కడ రప్పిస్తాను, నేను మందిరానికి వెళ్ళటం ఏంటి, అవసరమైతే యాజకుడు నా ఇంటికి రప్పిస్తాను. ఒకవేళ యాజకుడు నా ఇంటికి రాకపోతే, ఒకవేళ మందిరానికి ఇది విధానం లేకపోతే మొత్తం అవసరమైతే మార్చేస్తాం, మందిరాన్ని మార్చేస్తాం, యాజకుని మార్చేస్తాం, సంఘాన్ని మార్చేస్తాం, అన్నీ మార్చేస్తాం అని దావీదు అనుకోలేదండి. దావీదు భక్తుడు దేవుని మందిరంలోనికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి, అబ్బా ఎంత బాగుందో చూడండి. దావీదు దేవుని సన్నిధిలో కూర్చుండి ఏం చేస్తున్నాడట, దేవునికి మనవి చేస్తా ఉన్నాడు. నా ప్రభువా, నా దేవా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. ఆ మాటలు చూడండి ఎంత బాగున్నాయో. ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. ఏమండి తర్వాత ఏంటి, నా కుటుంబము ఏ పాటిది. ఏంటి అంత స్థాయిలో ఉండి కూడా దావీదు ఇంచుమించు 40 సంవత్సరాలు ఇశ్రాయేలును పరిపాలన చేశాడు. చాలా అనుభవం ఉంది. నాటుకుపోయాడు, రాజ్యరికంలో నాటుకుపోయాడు, అంతఃపురాలని ఎరిగినవాడు, సంపదను కల్లారా చూసినవాడు. అంతటి గొప్ప స్థాయిలో ఉండి కూడా దేవుని మందిరానికి వచ్చి మోకాలేసి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఈ భక్తుడు. దేవా యెహోవా, ఇంత గొప్పగా హెచ్చించినందుకు నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది. అంత గొప్పవాడు అసలు మాట్లాడినాయి అంటే అతను ఏం మర్చిపోలేదు, గతాన్ని మర్చిపోలేదు, తన బ్రతుకును మర్చిపోలేదు, తన స్థాయిని మర్చిపోలేదు. ఒకవేళ దేవుడు గనక నన్ను దర్శించకపోతే, దేవుడు గనక నన్ను హెచ్చించకపోతే ఎప్పటికీ నేను గొర్రెల్లో మేకల్లో మేపుకునేవాడినేమో ఆయన అనుకున్నాడండి. దేవుడి కటాక్షము నా మీద ఉండకపోతే, దేవుడు గనక నన్ను హెచ్చించకపోతే ఎప్పటికీ నేను పొలాల్లోనే తిరిగేవాడినామో, గొర్రెలు మేపుకుంటా చాలా అని గొర్రెలు కొట్టుకుంటా ఉందినామో అని ఏడుస్తూ గతాన్ని జ్ఞాపకం చేసుకుని, దేవా నన్ను ఇంత గొప్పగా హెచ్చించినందుకు నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది, నా కుటుంబం ఏ పాటిది.
ఇంకేమంటున్నాడండి? ఇంకేమంటున్నాడు ఆయన? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమే, మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసునైన నా సంతానమునకు కలగబోవు దాన్ని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. ఈ విధానం అంతా చూస్తూ ఉంటుంటే బాబోయ్, నన్ను చాలా గొప్పగా హెచ్చించావునని నేను ఎలాగనే మర్చిపోతాను. నీ సన్నిధానాన్ని నేను ఎలాగ విడిచిపెట్టి ఉండగలను? నీ వాక్యాన్ని దాటి నేను ఎలా బ్రతకగలను? నేను సావనన్నా చస్తాను కానీ నిన్ను దాటి నేను వెళ్ళలేను, నీ వాక్యాన్ని విడిచి నేను ఉండలేను. దావీదు మాట్లాడిన అధ్యాయం చదవండి, తర్వాత చివరి వారికి చదివితే ఎంత అద్భుతంగా దేవుణ్ణి అద్భుతంగా కొనియాడుతున్నాడో, పొగుడుతున్నాడో చూడండి. నా బ్రతికేటి నాయన, నా జీవితం ఏంటి, నా బ్రతికేటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, మా అమ్మమ్మో గత చరిత్రానికి వెళ్ళిపోతే నా గురించి కాదు, దావీదు గురించి మాట్లాడుతున్నాను. ఏమండి, ఎవరన్నా గంజి పోస్తే తాగాలని, ఎవరన్నా కూరేస్తే తినాలని, బియ్యం లేకపోతే బియ్యానికి వెళ్ళి అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నన్ను ఈ రోజున ఒక అగ్రస్థానంలో పెట్టావు నాయన. అమ్మ బాబాయ్, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని దావీదు దేవుని సన్నిధిలో ఈ విధంగా మొరపెడతా ఉన్నాడు. మీకు ఇప్పటికే అర్థం కావాలి. దావీదుని హెచ్చించింది ఎవరో చెప్పండి? దావీదు గత జీవితం, ప్రారంభ జీవితం ఎక్కడ? గొర్రెల మధ్య, గొర్రెల దగ్గర, గొర్రెల దొడ్డులో, గొర్రెల మధ్య మంచి సంతోషం ఏమైనా ఉంటుందండి? అలాంటిది ఏముండదు కదా. అలాంటి మధ్య బ్రతికినటువంటి దావీదు ఇప్పుడు ముగింపు ఎక్కడ బతుకున్నాడు? ఆయన చల్లని మేడగదిలో, స్పాంజీ లాంటి పరుపు మీద అంతఃపురంలో సుఖాన్ని అనుభవించే స్థాయికి దావీదు వచ్చాడనంటే అదంతా నీ దయే, నీ కటాక్షమే. దావీదు తను నూరారా చెప్తున్నాడండి. దేవుని చేత హెచ్చింపబడినటువంటి భక్తుడు దావీదు. ఇప్పుడు మీకు విషయం చెప్పాలి. దావీదు భక్తుడు ఇంత గొప్పగా దేవుని చేత హెచ్చింపబడ్డానికి దావీదులో దేవుడు ఏం చూశాడు అనేది ప్రాముఖ్యం. గొర్రెలు మేపుకున్న వాడిని హెచ్చించావు కాబట్టి నన్ను కూడా హెచ్చించిన ఆయన అంటే కుదరదండి. దావీదులో దేవునికి ఏదో నచ్చింది, దావీదులో ఏదో చూశాడు దేవుడు. అందుకే అంత అద్భుతంగా పొలాల్లో గొర్రెల మధ్య ఉంటున్నటువంటి భక్తుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టేశాడు. అంతే. ఎందుకంటే ఏం చూశాడు దావీదులో దేవుడు? దేవుని చేత హెచ్చింపబడ్డానికి దావీదులో దేవుడు ఏం చూశాడు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే అపోస్తల కార్యాల్లో మనకు అర్థమవుతా ఉంది. 13వ అధ్యాయం 22వ వచనం. 13వ అధ్యాయము అపోస్తల కార్యాలు 22వ వచనం. 21 దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలయ్యి. అప్పటికే ఇశ్రాయేలు మీద సౌలు అనేటువంటి వ్యక్తి రాజుగా ఉన్నాడు. ఆ రాజును తొలగించి, సౌలును తొలగించి దావీదును వారికి బదులుగా ఏర్పాటు చేశాడు. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొందుని, రాబోయే కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా దావీదుని నేను నిలబెట్టబోతా ఉన్నాను. దావీదును రాజుగా నిలబెట్టడానికి గల కారణం, ఎక్కడో గొర్రెల మధ్య ఉన్నటువంటి దావీదును తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి గల కారణం ఏంటనంటే, దావీదు నా ఇష్టానుసారుడు అని చెప్పాడు. దావీదులో దేవుడు ఏం చూశాడంటే, దేవునికి ఏదైతే ఇష్టమో అదే చేస్తున్నాడని దావీదు. అది జనరల్గా మనకున్న అలవాటు ఏంటంటే, మనకిష్టమైంది మనం చేస్తాం, మనకిష్టమైంది మనం తింటాం, మనకిష్టం ఉంటే వెళ్తాం, ఇష్టం లేకపోతే మానేస్తాం. అంతేనండి? చెప్పాలా? ఏదైనా మనకి ఇష్టమైతేనే తింటామండి.
ఇష్టమైతేనే ఆ బట్టలు కొనుక్కుంటామండి, ఇష్టమైతేనే ఏదైనా కొనడానికి ప్రయత్నం చేస్తామండి, ఇష్టమైతేనే వెళ్తామండి, ఇష్టం లేకపోతే మొత్తం అన్నీ మానేస్తామండి. మనకు నచ్చినట్టుగా మనకిష్టమైంది మనం చేసే ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. కానీ దావీదు దేవునికి ఇష్టమైంది చేస్తున్నాడట, తనకు నచ్చింది చేయట్లేదు, తనకిష్టమైంది ఆయన చేయట్లేదు. అందుకే దావీదు హెచ్చింపబడ్డానికి అది ఒక కారణం. దేవుని చేత హెచ్చింపబడ్డానికి దావీదులో దేవుడు ఏం చూశాడంటే, దేవునికి ఇష్టమైంది ఎవరు చేస్తున్నారు? దావీదు చేస్తున్నాడు. మనకిష్టమైంది మనం చేస్తూ ఉంటుంటాం. కానీ దావీదు రివర్స్గా కనబడుతుంది చూడండి. దేవునికి ఇష్టమైంది దావీదు చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా కింద ఓ మాట రాశాడండి. దావీదు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు ఈ మాటలు. దావీదు నేను హెచ్చించడానికి కారణం ఏంటంటే, రెండోది, నేను ఏదైతే ఉద్దేశిస్తూ ఉన్నానో, నేను ఏదైతే అనుకుంటూ ఉన్నానో అది ఎవరు చేస్తున్నారట? దావీదు చేస్తున్నాడు. అబ్బా, జనరల్గా మన ఉద్దేశాలు మనం నెరవేర్చుకుంటాం, కానీ దావీదు దేవుడి ఉద్దేశాలను, దేవుని పనులను, దేవుని యొక్క ఇష్టాలను దావీదు భక్తుడు చేస్తున్నాడట. అందుకే దావీదు హెచ్చింపబడ్డానికి కారణము అనేటువంటి విషయాన్ని. ఎక్కడున్నవాడు ఎక్కడికి వచ్చాడు చూడండి యేసోపు, ఎక్కడున్నవాడు ఎక్కడికి వచ్చాడు చూడండి దావీదు. అర్థమవుతుందా ప్రియులారా? దేవుని చేత హెచ్చింపబడినటువంటి భక్తుల యొక్క జీవితాలు ఎంత గొప్పగా ఉంటాయన్నమాట. లోకానికి వెలుగ్గా కొన్ని కోట్ల మంది చెప్పుకునే విధంగా వారి చరిత్ర ఉంటుంది అన్నమాట. దేవుని చేత హెచ్చింపబడితే, దేవుని చేత హెచ్చింపబడితే అనేటువంటి విషయం. మరొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం అండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము త్వరగా తీర్చే ప్రయత్నం చేయండి. ప్రియులారా, దానియేలు గారి గురించి ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. చూడండి, దానియేలు గారు 2వ అధ్యాయంలో 48వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, 48వ వచనం, అప్పుడు బబులోను చక్రవర్తి, రాజు అనంటే బబులోను చక్రవర్తి, దానియేలును బహుగా హెచ్చించి అనే మాట చూడండి. బబులోను చక్రవర్తి దానియేలును ఏం చేశాడట? బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతను బబులోను సంస్థానాల మీద అధిపతిగాను, బబులోను జ్ఞానులందరిలోనూ ప్రధానులుగాను నియమించెను. అబ్బబ్బబ్బా, దానియేలు ఏంటి, అతని పరిస్థితి ఏంటి? ఒకసారి దానియేలు గత జీవితానికి ఒకసారి మనం ఆలోచన చేస్తే, దానియేలు సొంత ఊరు ఏ ఊరండి? ఏ దేశానికి చెందినవాడు దానియేలు గారు? ఇజ్రాయేలుకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇజ్రాయేలుకు సంబంధించినటువంటి అంటే దేవుని కుమారుల్లో, దేవుని బిడ్డల్లో దానియేలు కుటుంబం ఒకటి. అయితే ఒకానొక దినమందు బబులోను దేశం నుండి ఆ చక్రవర్తి ఇజ్రాయేలు దేశం మీదకి దండెత్తి దేవుని ప్రజల మీద దాడికి వచ్చి మొత్తం అందరినీ నాశనం చేశాడు. సంపదంతా పట్టుకుపోయి ఏం చేశాడు అనేటువంటి సంగతి దానియేలు 1వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకునే ప్రయత్నం చేద్దాం. యోధారాజు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరం బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభువు ఆ యోధారాజు యెహోయాకీమును దేవుని మందిరంలో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించను. కనుక బబులోను రాజు ఏం చేశాడనంటే, యెరూషలేము మీదకి వచ్చి వస్తువులను, ఉపకరణాలని మొత్తం అన్నీ పట్టుకుపోయాడు. పట్టుపోటు ఏం చేశాడనంటే, ఏమండి, యెరూషలేములో ఉంటున్నటువంటి అందంగా ఉంటున్నటువంటి వారిని, బలంగా ఉంటున్నటువంటి వారిని కూడా, పిల్లల్ని కూడా పట్టుకుపోయాడు. పిల్లలను, అందంగా ఉంటున్నటువంటి వారిని కూడా ఆయన పట్టుకుపోయినటువంటి సందర్భం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ పట్టుకుపోయినటువంటి పిల్లల్లో
ఎవరున్నారో తెలుసా? పట్టుకుపోయినటువంటి పిల్లల్లో ఎవరున్నారు? 6వ వచనంలో యూదుల్లో నుండి దానియేలు ఉన్నాడు. షడ్రకు, మెషకు, అబేద్గోను అనబడినటువంటి పిల్లలలో ఇంకా చాలా మంది ఉన్నారు పేర్లు, కానీ ఈ నలుగురు పేర్లు రాశాడు ఇక్కడ. ఎక్కడికి పట్టుకుపోయారంటే వీళ్ళని యెరూషలేములో ఉంటున్నటువంటి ఈ దేవుని పిల్లలైనటువంటి చిన్న పిల్లలని ఎక్కడ పట్టుకుపోయారు? బబులోను సామ్రాజ్యానికి పట్టుకుపోయారు, బానిసలుగా పట్టుకుపోయారు. అప్పటికి వారి వయసు ఎంత? చిన్న పిల్లలు. దానియేలు కూడా కుర్రోడే, పట్టుకుపోయాడు. కానీ 2వ అధ్యాయానికి ముగింపుకు వస్తే చూడండి, 2వ అధ్యాయానికి ముగింపుకు వస్తే పరిస్థితి ఎలా మారింది చూడండి. మధ్యలో కొన్ని సంవత్సరాల గ్యాప్, కొన్ని సంవత్సరాల చరిత్ర జరిగింది. 1వ అధ్యాయంలో కొన్ని సంవత్సరాల చరిత్ర మన జరిగింది. దానియేలు ఎంత భక్తుడు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే, రాజు కోట నుండి ఆహారం వచ్చేది ఈ పిల్లలకి, కానీ దానియేలు ముట్టుకునేవాడు కాదు. రకరకాల రాజుగారు భోజనం చేసే భోజనం బల్ల మీద నుండి ఈ పిల్లలకు భోజనం వచ్చేది. రకరకాల విందులు, రకరకాల మాంసాలు, రకరకాల వంటలు ఈ పిల్లలకు వచ్చేది. ఎందుకనంటే యెరూషలేముకి సంబంధించిన పిల్లలు దైవజ్ఞానం కలిగి ఉంటారు, చాలా చురుగ్గా ఉంటారు, అందంగా ఉంటారు, బలంగా ఉంటారు. ఇలాంటి వాళ్ళని కనుక మనం జాగ్రత్తగా పోషిస్తే మన దేశ అభివృద్ధికి ఉపయోగపడతారని రాజుగారు ఆజ్ఞాపిస్తే, రాజుగారు తినే భోజనంలో నుండి ఈ పిల్లలకి భోజనం వచ్చేది. కానీ దానియేలు ఏమనేవాడు అంటే, నాకు వద్దు, నేను తిన్నాం, నాకు కూరాకులే, పప్పు గోంగూర పెట్టండి చాలు, పప్పు తోటకూర పెట్టండి చాలు అనేవాడు. మాంసం మటన్ ఎత్తుంటే తినేవాడు కాదు, చేపలు పెడుతుంటే తినేవాడు కాదు, రొయ్యలు వేపుడు పెడుతుంటే తినేవాడు కాదు, జాయింట్ బిర్యానీ పెడుతుంటే తినేవాడు కాదు. నాకు పప్పు ఉంటే చాలు, పప్పు మామిడికాయ ఉంటే చాలు, మొత్తం జుర్రెత్తాననేవాడు. దీర్రా బాబు, నువ్వు పప్పు తింటే, ఆకులు తింటే నువ్వు చిక్కిపోతావు, రాజు మాకు మర్తనే వేస్తాడు అంటే అప్పుడు కండిషన్ పెట్టాడు, ఈ పిల్లలందరికీ మాంసం పెట్టండి ప్రతిరోజును, నాకు మాత్రమే పప్పు ఆకులు కూరలు పెట్టండి 30 రోజులు. అప్పుడు నేను బాగుంటాను, వాళ్ళు బాగుంటారో చూడండి. ఒకవేళ నేను పప్పు ఆకుకూరలు తిన్నందుకు బక్క చిలుక్కుపోయి నీరసంగా అయిపోతే, మీరు చెప్పినట్టుగా మాంసాహారాన్ని నేను తింటాను. ఒకవేళ వారు మాంసం తిన్నందుకు వారు చిక్కిపోతే, ఆకుకూరలు పప్పు ధాన్యాలే పెట్టండి అని చెప్పేసి ఆ అధిపతికి చిన్న విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఓకే అని చెప్పేసి రాజుగారు తెలియకుండా ప్రతిరోజు ఆకుకూరలు పప్పు ధాన్యాలు మాత్రమే దానియేలుకి ఆ ముగ్గురికి పెట్టేవారు. అర్థమవుతుంది ప్రియులారా? పొలోమని 30 రోజులకి రోజు మాంసం తిన్న వాళ్ళు కళ్ళు ఎరగైపోయి, బొక్కలు ఆనపోయి, బక్క చీలిపోయి, ఇంక రేపు మా ఏడెక్కిపోయి, జుట్టు రాలిపోయి, మోకాలు పట్టేసేసి, వంటూలన్నీ ఆగిపోయి, మొత్తానికి డేంజర్ అయిపోయింది. లోపలంతా డేంజర్ అయిపోయింది. పిల్లలకి వేడి చేసేసి, చిన్నపిల్లలు వేడి చేసి రోజు మాంసం ఏడైపోయింది. దానియేలు అయితే బుజ్జిగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, మంచి హుషారుగా ఉన్నాడు, ముఖం కలర్ వచ్చింది, బొగ్గలు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. అధిపతికి మతిపోయేది, ఇదిర్రా ధాన్యాలు తిని ఆకుకూరలు తింటే ఇంత బలంగా ఉన్నారని చెప్పేసి ఆ రోజు నుండి మొత్తం పిల్లలకి అందరికీ గోంగూర, తోటకూర, పాలకూర, పప్పు ఇవన్నీ పెట్టడం ప్రారంభించారు. అంటే ఎందుకు విషయాన్ని చెప్తున్నానే, దానియేలు తినకపోవడానికి గల కారణం ఏంటంటే, రాజు, బబులోను రాజు దేవుని నమ్మనివాడు, విగ్రహారాధనను పూరించేవాడు. ఏదైనా ఒక కోడిని కోస్తాం, మేకను కోస్తే ముందు వారు దేవతలకు అర్పించిన తర్వాత వంట వండేవారు. అలా విగ్రహార్పితమైనటువంటి వంటలో నేను తినడానికి వీరలేదు, నా దేవుడు పౌరుషం కలిగిన వాడు, విగ్రహారానికి సంబంధించింది నేను తిన్నాం అని ఆ చిన్న వయసులోనే దేవుడి మీద ప్రీతి కలిగి, విశ్వాసము కలిగి, చాలా పట్టుదలతో దేవుని సన్నిధిలో దేవుని స్తుతించుతూ ఆకుకూరలు తిని చాలా జ్ఞానవంతంగా ఉండేవాడు. అంతట స్థాయి నుండి భక్తి కలిగినటువంటి ఈ దానియేలు 2వ అధ్యాయం చివరకు వచ్చేసరికి దేవుడు ఏం చేశాడట? దానియేలును బహుగా హెచ్చించాడు. ఐగుప్తు సామ్రాజ్యం, రాజ్యం కాదు, ఐగుప్తుగా క్షమించాలి, బబులోను సామ్రాజ్యం
ఈ ప్రపంచాన్ని మొట్టమొదటిగా ప్రపంచమంతా పరిపాలన చేసినటువంటి సామ్రాజ్యం ఏదన్నా అంటే బబులోను సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యం అంతటి మీద బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానాల మీద, అధిపతుల మీద, బబులోను జ్ఞానాందరిలోను ప్రధానిగా హెచ్చించేశాడట. చిన్నప్పటి నుండి దేవుని విడిచిపెట్టాడా ఈ భక్తుడు? విడిచిపెట్టలేదు. ఇప్పుడు చెప్పాలి, ఎవరి చేత హెచ్చింపబడ్డాడు దానియేలు? దేవుని చేత. దేవుని చేత హెచ్చింపబడితే పరిస్థితి అంత గొప్పగా ఉంటుందనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు లేకుండా దేవుడు అవసరత మాకు లేదు అని దేవుని కనుక పక్కకు చూసి మనం పరిగెత్తే పనిలో ఉన్నాం అనుకో, ఎప్పటికప్పుడు ఊపిరి ఆగిపోతుంది. అది మనకి ప్రమాదం. దేవుడు లేకపోతే మనం ఏమీ చేయలేము తల్లి. దేవుడి మీదే మన జీవితాలు, మన కుటుంబాలు ఆధారపడాలి. దేవుడు హెచ్చింతేనే హెచ్చింపబడతాం. దేవుడు తగ్గించాలనుకుంటే చాలా ప్రమాదానికి గురైపోతాం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని చేత హెచ్చింపబడినటువంటి భక్తులు ఎంతమంది ఇప్పటి వరకు చదువుకునేటువంటి దాంట్లో ఎంతమంది? మొదట ఎవరు? యేసోబు గారు. రెండోది ఎవరు? ఏమండి? దావీదు గారు. మూడోది ఎవరు? దానియేలు గారు. ఇంకా చాలా మంది ఉన్నారు లిస్టులో. దేవుని చేత హెచ్చింపబడినటువంటి వారిలో, దేవుని చేత హెచ్చింపబడినటువంటి వారిలో మనం ఏ పాఠం నేర్చుకుంటున్నాం? హెచ్చింపబడదువా లేక దేవుని చేత హెచ్చించబడదువా అనేటువంటి విషయం. హెచ్చించుకుంటువా, దేవుని చేత హెచ్చింపబడుతువా? ఇప్పుడు నేను 2 ప్రశ్నలు అడుగుతాను. అందరూ ఎలక్ట్గా ఉండి చెప్పే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఏదో పక్కలు చెప్తుంటే ఊతినే గాలికి పెదలు ఊపేకండి. మనస్ఫూర్తిగా ఆన్సర్ చెప్పండి. చెప్పక్కర్లేదు, పోనీ చెప్పక్కర్లేదు. చెప్తే తేడా వచ్చే అవకాశం ఉంది. చెప్పక్కర్ లేకుండా చెయ్యేస్తాను. 2 ప్రశ్నలు అడుగుతాను. 2 ప్రశ్నలు జాగ్రత్తగా విని మీరు చెప్పక్కర్ లేకుండానే చెయ్యెత్తే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఈ టాస్క్ రెడీ అయినా మీరంతా? అన్నాటికి మౌనరాతం పని చేయదండి. కొన్నిసార్లు మాట్లాడాలి. రెడీయా కాదా? ఓకే, చాలా సంతోషం. నీకు నీవుగా, మనకు మనముగా హెచ్చించుకునే లిస్టులో నేనున్నాను అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయొద్దండి. నేను హెచ్చించుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉందండి. మనం ఎవ్వరూ హెచ్చించుకుంటలేదు. ఓకే, బాగానంది. మొదటి ప్రశ్నకి సమాధానం వచ్చింది. దేవుని చేత హెచ్చింపబడాలనుకునేవారు చేయొద్దండి. ఇప్పుడు రెండవ ప్రశ్న. సూపర్ అండి. గట్టిగా తప్పలు కొట్టండి ఒకసారి. సరే, పడుకునే కూడా వేస్తుంది తప్పట్లో. చాలా సంతోషం. రెండో ప్రశ్న మీద మీరు చెయ్యెత్తారు. చాలా హ్యాపీగా ఉంది నా కోరిక కూడా అదే. నేను హెచ్చింపబడాలి, నా బిడ్డలందరూ హెచ్చింపబడాలి, మా సంఘ బిడ్డలందరూ హెచ్చింపబడాలి, మా గ్రామంలో మొత్తం అందరూ హెచ్చింపబడాలని కోరికతో ప్రతిరోజు తెల్లవారుజామున ప్రార్థన చేస్తాను. మంచిది. అయితే జాగ్రత్తగా వినాలి. రెండో ప్రశ్న మీద మనం నిలబడ్డాము, చేతులు ఎత్తాము, తప్పట్లు కూడా కొట్టేసాం. ఫ్యాన్ల సాక్ష్యం, ఇవన్నీ సాక్ష్యం, గోల సాక్ష్యం, మైక సాక్ష్యం, అన్నీ సాక్ష్యమే. తప్పించుకోవడానికి అవకాశం లేదు. అయితే హెచ్చింపబడాలనేటువంటి కోరిక మనకు ఉంది కాబట్టి చెయ్యి ఎత్తాం. ఫిలిప్పీ పత్రిక రండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. బహుగా హెచ్చింపబడాలి అని అనుకుంటే, దేవుని చేత హెచ్చింపబడాలనేటువంటి కోరికతో నిజంగానే చెయ్యి ఎత్తితే మనం ఒక్కరి మనసు కలిగి ఉండాలట. ఎవరి మనసు మనకు కలిగి ఉండాలో చెప్తున్నాడు. హెచ్చింపబడాలనుకునేవారు, దేవుని చేత హెచ్చింపబడాలనుకునేటువంటి వారు ఎవరు మనసు కలిగి ఉంటే ఖచ్చితంగా హెచ్చింపబడుతున్నామో చెప్తున్నాడు అక్కడ. అర్థమవుతుందండి? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం సత్యానంద గారు చదవండి, 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. జాగ్రత్తగా వినాలి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఇప్పుడు ఎవరి మనసు మనకు కలిగి ఉండాలట?
యేసుక్రీస్తు మనసు కలిగి ఉండాలట. ఎవరి చేత హెచ్చింపబడాలనుకుంటే, దేవుని చేత హెచ్చింపబడాలనుకుంటే యేసుక్రీస్తు మనసు కలిగి ఉండాలి. అర్థమవుతుందండి? ఆయన ఏదో ఎత్తమన్నాడు అని మనం ఒకవేళ ఆ కోణంలో ఎత్తొచ్చామో కానీ యేసుక్రీస్తు మనసు కలిగి ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు మనసు కలిగి ఉండాలంటే ఇప్పుడు ఆయన మనసు మనకు అర్థం కావాలి. అర్థమవుతుందా మీకు? యేసుక్రీస్తు మనసు మనం కలిగి ఉండాలంటే ఆయన మనసు ముందు మనకు అర్థమైతే తప్ప ఆయన మనసు మనం కలిగి ఉండలేము. ఎందుకంటే యేసుక్రీస్తు మనసు ఎలాంటిది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే, యేసు ప్రభు వారు దేవుని స్వరూపం కలిగిన వాడు. ఆయన అంటే దైవశక్తి కలిగినటువంటి వాడు, సర్వాధికారం కలిగినటువంటి వాడు, ఏదైనా చేయగలడు. ఆయన సర్వాంతర్యామిగా ఉన్నాడు, సర్వశక్తిమంతుడిగా ఉన్నాడు, సర్వజ్ఞానవంతుడిగా ఉన్నాడు, అద్భుత సామర్థ్యం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అవసరమైతే చనిపోయిన వారిని సహితము బ్రతికించగలిగినటువంటి శక్తి ప్రభువుకు ఉంది. అంతటి శక్తిమంతుడైనటువంటి మన ప్రభువు దేవునితో నేను సమానంగా ఉండాలి, నేను అసలు తగ్గించుకోను, అందులో ఏమాత్రం అనుమానం లేదు, నేను తగ్గించుకోవడం నాకు ఇష్టం లేదు అని అనలేదట ఆయన. ఈ మాట అర్థం చేసుకోవాలి. నేను దేవునితోనే సమానంగా ఉండాలని అనుకోలేదట. అనుకోకుండా ఏం చేశాడట? ఏమండి, మనుషులు పోలికగా పుట్టి దాసును స్వరూపమును ధరించుకొని తన్నుకు తానుగా రుక్తునిగా చేసుకునెను. ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడు తన్ను తాను. దేవుడు అంతటి వాడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు, మన ప్రభు అయినటువంటి రక్షకుడు తన్నుకు తానుగా ఏం చేసుకున్నాడట? తగ్గించుకున్నాడట. దాసుడిగా, రుక్తినిగా, తన్నుకు తానుగా తగ్గించుకున్నాడు. అసలు వాస్తవానికి మన ప్రభు ఈ లోకానికి సంబంధించిన వాడు కాదు, పరలోకవాసి. పరలోకానికి సంబంధించినటువంటి మన ప్రభు తన్నుకు తానుగా తగ్గించుకుని ఎక్కడికి వచ్చేసాడు? ఈ లోకంలో మన మధ్య జీవించడానికి ఈ లోకానికి వచ్చేసాడు. ఎంత అద్భుతమైనటువంటి తగ్గింపో చూడండి అయింది. ఎంత అద్భుతమైన తగ్గింపో చూడండి. ఏమండి, ప్రభు అంతగా తగ్గించుకున్నాడు కదా, మరి ఏమైనా దేవుని చేత హెచ్చింపబడ్డా? యేసుప్రభు మనసు మంచిది. అగ్రస్థానంలో ఉన్నటువంటి ప్రభు అసలు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు కిందకి రావటం అనేటువంటిది చాలా కష్టం. మనసు ఒప్పదు, జనరల్గా మనసు ఒప్పదు. నా స్థాయి ఏంటి, నా స్థితి ఏంటి, నేను కింద స్థాయిలో సమానంగా ఉండటం ఏంటి అని అలా ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ మన ప్రభు అంత పరలోకవాసిగా ఉంటున్నటువంటి ప్రభు కిందకు వచ్చేసాడు. మరి ఎలాగ హెచ్చింపబడ్డాడు ఆయన చూడండి తర్వాత. అందుచేత దేవుడు ఏం చేశాడంటే, యేసు ప్రభు తగ్గించుకునే మనసు కలిగి ఉన్నాడు గనక పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలికయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామము కంటే పైనామము క్రీస్తు నామముగా హెచ్చించేశాడట. ఏం చేసినందుకు ప్రభు అంత గొప్పగా హెచ్చించేశాడు? తగ్గించుకునే మనసు కలిగి ఉన్నాడు. పరలోకంలో, భూలోకములో, భూమి కింద ఉన్నటువంటి లోకంలో ఏ లోకములో ఆయనకంత గొప్పోడు లేనట్టుగా దేవుడు ప్రభుని హెచ్చించేశాడు తగ్గించుకునే మనసు ఉన్నందుకు. అంత మాత్రమే కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వాను మోకాలు యేసుక్రీస్తు నామాన్ని వంగాలని ఒక ఆర్డర్ వేసేసాడు. తండ్రి అయినటువంటి దేవుని నామ మహిమార్థమే యేసుక్రీస్తు నామస్మరణం చేయాలని ఈ లోకంలో బ్రతికినంతకాలం యేసుక్రీస్తు వల్ల మాత్రమే ఒక వ్యక్తి పరలోకానికి రావాలని ఆ విధమైనటువంటి ఆధిపత్యాన్ని, అధికారాన్ని యేసుక్రీస్తుకి ఇచ్చేసాడు.
ఇప్పుడు యేసుక్రీస్తు అగ్రస్థానంలో దేవుని రాజ్యానికి సింహాసనం మీద ఆయన కూర్చొని ఉన్నాడు. ఎలాంటి మనసు కలిగి ఉన్నందుకు? తన్ను తానుగా తగ్గించుకున్నది. ఇప్పుడు చెప్పాలి, మనం దేవుని చేత హెచ్చింపబడాలనుకున్నటువంటి మనము చేతులు ఎత్తి తప్పలు కొట్టాం. ఎలాంటి మనసు ఉంటే క్రీస్తులాగా హెచ్చింపబడతాం? క్రీస్తు లాంటి మనసు, క్రీస్తు లాంటి మనసు. పాట కూడా ఉంది కానీ మన పాటల పుస్తకంలో, క్రీస్తు లాంటి మనసు కలిగి అనే పాట. కాబట్టి ప్రియులారా, యెషయా గ్రంథం 66:2 ఒక మంచి మాట. యెషయా గ్రంథం 66:2, దేవుడు ఎవరిని చూస్తాడో అన్న విషయం అక్కడ రాయబడి ఉంది. దేవుడు ఎవరిని చూస్తాడో 66:2, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి అని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడో, నా మాట విని నడుచుకుంటాడో వానినే నేను దృష్టించుచున్నాను. అర్థమవుతుందా? ఈ లోకంలో ఎవరైతే దీనత్వం కలిగి, దీనత్వం అంటే తన్ను తాను తగ్గించుకుని నా మాట వింటాడో, నా మాట వినడానికి ఆసక్తి చూపుతారో, నా మాటలు వినడానికి దేవుని సన్నిధానానికి పరిగెడతారో, వారిని నేను ఏం చేస్తానంట? దృష్టించుచున్నాను. వారిని మాత్రమే చూస్తాను, వారిని మాత్రమే హెచ్చిస్తానని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుని చేత మనం హెచ్చింపబడదాం. దేవుని చేత హెచ్చింపబడడానికి క్రీస్తు మనసు కలిగి ఉందాం. దేవుని చేత హెచ్చింపబడడానికి మనకు మానముగా తగ్గించుకుందాం. దేవుని చేత హెచ్చింపబడడానికి దేవుని మందిరానికి వెళ్దాం. దేవుని చేత హెచ్చింపబడడానికి దేవుని మాటలు విందాము. ఆ మాటల ప్రకారం మన జీవితాలను నడిపించుకుందాం. కాబట్టి ఈ మాటలు మన వెనుకల్లో మహాదేవుడు దీవించునుగాక.